హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు మన ఛానల్‌లో అల్లం పచ్చడి అండి. సో, కొలతలతో అయితే చూపించాను. చాలా బాగుంటది. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, మనమైతే అల్లం ముక్కలైతే సన్నగా కట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఫ్రై అయిపోతాయన్నమాట. సో, నేనైతే కొలతలతో అయితే తీసుకుంటున్నాను. సో, ముందుగానైతే ప్లేట్ అయితే 32 గ్రామ్స్ అయితే ఉందండి. సో, నెక్స్ట్ అల్లం ముక్కలైతే 122 గ్రామ్స్, జాగరి 132 గ్రామ్స్ అండ్ చింతపండు 80 గ్రామ్స్ అయితే తీసుకున్నాననమాట. సో, ఈ విధంగా ఈ మెజర్‌మెంట్స్ అయితే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా నేనైతే 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను తెల్ల నువ్వులైతే వేసానండి. బాగా రోస్ట్ చేసుకోవాలి అవి డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి, లేదా మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. ఈలోపు అవి చల్లారిపోతా ఉంటాయి. సో, నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే అల్లం ముక్కలైతే తీసుకున్నాను. అల్లం ముక్కలైతే తీసుకొని 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అల్లం ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు అల్లం పచ్చడి అనేది అంత టేస్ట్ వస్తుందన్నమాట. సో, వీడియోలో చూపించిన విధంగా మీరు అల్లం ముక్కలైతే బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. సో, అవి కాస్త ఫ్రై చేసుకున్నాక మనం చింతపండు తీసుకున్నాం కదా, అది వేడి నీళ్ళలో 1 లేదా 2 నిమిషాల పాటు ఉడికించండి. తొందరగా మనకి చింతపండు రసాన్ని అయితే తీసుకోవచ్చనమాట. సో, ఇవి కాస్త ఉడికించుకొని సైడ్కి అయితే పెట్టుకోండి, చల్లారిపోతుంది ఈలోపు. నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు, జీలకర్ర పొడిని తీసుకొని అందులోకి 3, 4 వెల్లుల్లి కూడా తీసేసుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి, మసాలా పౌడర్. దాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, జాగరి తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వేరొక జార్లో మనం ఉడికించి పెట్టినాం కదా చింతపండు, ఆ చింతపండుని వేరొక మిక్సీ జార్లోకి తీసుకొని పైన పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో ఈ విధంగా చేసుకొని దీన్ని కూడా సైడ్కి అయితే పెట్టేయండి. నెక్స్ట్ పోపు చేయాలి కదా. అంతేకాకుండా మనం చింతపండుని కాసేపు ఆయిల్లో ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే చింతపండుని కాసేపు ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఆయిల్ యాడ్ చేసుకొని చింతపండునైతే ఉడికించండి. ఇట్లయితే 2-3 మంత్స్ అయితే మనం అల్లం పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆయిల్లో చింతపండు గుజ్జునైతే బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఉడికించాలి. ఆయిల్ మనకు సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి. అది కాస్త సైడ్ పెట్టేయండి, చల్లారిపోతుంది. నెక్స్ట్ వేరొక కడాయి తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోండి. అవి కాస్త పోపు వచ్చిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచేసి అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేయండి. అందులోకి 1 స్పూన్ వరకు అయితే ఇంగువ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఇది కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును, మసాలా పౌడర్ను అండ్ జింజర్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో కలిసిపోయే విధంగా కలపండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే బాగా కలిసిపోయే విధంగా కలుపుకొని ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 1 లేదా 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట. అల్లం పచ్చడి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒక్కసారి లెంతీ ప్రాసెసే, బట్ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 మంత్స్ వరకు అయితే మనం తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకొని టేస్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని కావాలనుకుంటే
సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలపండి. ఈ విధంగా కలిపినట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇది చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే 2-3 మంత్స్ వరకు అయితే తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది టిఫిన్స్, రైస్లోకి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.